ప్రైజ్ ద లార్డ్. ఈ దినాన్ని మన ధ్యానాంశము ఏమి అనంటే, మరణమును తప్పించుకొనగలవాడు ఎవడు? మరణము అనేది అందరికీ సంప్రాప్తమగును అని ప్రసంగి 7 అధ్యాయంలో మనం చూస్తున్నాం. రాజులు చనిపోయినారు, ఘనులు చనిపోయినారు, శాస్త్రవేత్తలు చనిపోయినారు, జ్ఞానులు చనిపోయినారు, సామాన్యులేమి సామంతులేమి అందరూ కూడా చనిపోయినారు, చనిపోతూ ఉన్నారు. గర్భములో పిండము మొదలుకొని వృద్ధుల వరకు కూడా వయసుతో నిమిత్తం లేదు, అందరూ చనిపోతూ ఉన్నారు. అందువల్ల మరణము అనేది అందరికీ వస్తుంది. అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి మాసిదోనియాలో ఒక చిన్న రాజ్యమును పరిపాలన చేస్తున్నటువంటి ఒక 33 ఏండ్ల యవ్వనస్తుడు క్రీస్తుపూర్వం 356, 323 ఆ ప్రాంతంలో అతడు జీవించాడు. ప్రపంచమును గడగడలాడించాడు, మహాచక్రవర్తి అని పేరుగాంచాడు. అయితే ప్రపంచాన్ని గడగడ వణికించినాడు. కానీ అతడు ఒక చిన్న దోమను బట్టి ఈ లోకయాత్రను ముగించినాడు, గగనము చేరినాడు. అంత బలవంతుడు, చక్రవర్తి, ప్రపంచాన్నే గడగడలాడించిన వాడు, ఎవరికీ లొంగనవాడు, శరీరానికి లొంగిపోయినాడు, యవనేచ్ఛలకు అతడు లొంగిపోయినాడు. అతడు ఈ లోకయాత్ర ముగించేటువంటి సమయంలో అతడు ఒక మాట చెప్పాడు. ఏమంటే, చనిపోయినటువంటి ఆ చివరి యాత్రలో ఆ పెట్టికి బయట నా చేతులు పెట్టమన్నాడు. దాని అర్థం ఏమి అంటే, నేను భూలోకమునకు ఏమీ తీసుకొని రాలేదు, నేనేమీ తీసుకొని పోలేదు, వచ్చినట్లుగానే వెళుతున్నాను అని అర్థం. అందువల్ల అందరూ చనిపోతూ ఉన్నారు. మరణాన్ని తప్పించుకొనగలవాడు ఎవడు భూలోకములో లేడు అని మనం చూస్తున్నాము. అన్ని జాతుల వారికి, అన్ని కులముల వారికి, అన్ని మతముల వారికి, అన్ని తెగల వారికి, అన్ని గుంపుల వారికి కూడా మరణము వస్తుంది. అందువల్ల దైవవాక్యంలో మనం చూస్తున్నాము. కీర్తన 89:48 మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళము వశ్యము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? ఎవడు తప్పించుకోలేడు. మరణము 2 విధాలుగా మనం చెప్పొచ్చు. ఒకటి, శరీర సంబంధమైన మరణం అందరికీ వస్తుందని మనం చూచాం. క్రైస్తవులు కూడా చనిపోవాలి, భక్తి చేసిన వారు కూడా చనిపోవాలి. అయితే ఆత్మ సంబంధమైన మరణము అనేది ఒకటి ఉన్నది. అది కొందరికి మాత్రమే వస్తుంది. అది 2వ మరణం, ఆరని అగ్నిగుండం. అది ఎవరికి వస్తుంది అని అంటే, యేసు ప్రభువుని వారి జీవితంలో ఎరుగక, యేసు ప్రభు సకల మానవాళి పాపక్షమాపణ కొరకు కలువరి శిలువలో చిందించిన ఆ యొక్క యవ్వన పరిశుద్ధ రక్తధారల బట్టి ఎవరైతే వారు కడుగబడరో, శుద్ధీకరణ పొందరో, వారు మాత్రమే ఆ 2వ మరణంలోనికి వెళ్ళిపోతారు. మరణము తరువాత ఏమిటి? యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నది ఏమంటే, మరణమైన తరువాత నరులు ఏమైపోదురు అనే మాట ఉంది. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో 7వ వచనంలో దానికి జవాబు, మొన్నైనది వెనుకటి వలె మొన్నైపోవును, ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు పోవును. అందువల్ల నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోదురో నీకు తెలుసునా? జ్ఞానులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఇప్పుడారా, అందువల్ల నీవు మరణించిన తర్వాత నీ గమ్యం ఏమిటో నీకు తెలుసునా? చాలామంది అనుకుంటారు, ఒక పుణ్యకార్యం చేస్తే, భక్తిగా ఉంటే ఏదో భక్తిగల కుటుంబంలో మరలా పుడతాము అని కొందరు, లేకపోతే గోవై పుడతాము, లేకుంటే జంతువై పుడతాము అని రకరకాలుగా వారు అర్థం చేసుకుంటూ ఉన్నారు. అయితే నరులు ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోదురో దైవ గ్రంథము సెలవిస్తుంది. అందువల్ల నీ గమ్యం ఏమిటో, నీ ప్రయాణం ఏమిటో, ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వేమి చేయాలి, ఎలా జాగ్రత్త పడాలి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు,
నీవు ఎక్కడ ఉంటావు మరణిస్తే, నీవు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సమయమందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో చాలా విసిగిపోయావు, వేసారిపోయావు, నలిగిపోయావు. అయితే ఈ జీవిత యాత్రనే ముగించాలని నువ్వెన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. ఎందుకంటే నీ సమస్య అలాంటిది. నీ భర్తను బట్టి నీకు నెమ్మది లేదు, నీ భార్యను బట్టి నీకు సమాధానం లేదు, మీ పిల్లలే మీకు ఆయాసాన్ని కలిగిస్తున్నారు, అవమానంగా జీవిస్తున్నారు. అందువల్ల నువ్వు ఈ యాత్ర ముగించాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీకు ఉద్యోగం లేదు, అందరి దగ్గర అవమానం పొందుతున్నావు అని నీవు నీ జీవిత యాత్రను ముగించాలని అనుకున్నావు. లేదా తినడానికి తిండి లేదు, కట్టడానికి వస్త్రం లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అందువల్ల ఎందుకు ఈ బ్రతుకు అని అనుకున్నావు. లేదు, నీకు కుదరని వ్యాధి వచ్చింది, నీ యొక్క జీవితాన్ని చాలా కలత చెందిస్తుంది. దానివల్ల ఇతరులకు కూడా నీవు బాధకరంగా ఉన్నావని నీవు తలస్తూ నీ జీవితాన్ని ముగించాలి అని అనుకున్నావు. విద్యార్థిని పరీక్ష పోయింది, పాస్ అవుతానని అనుకుంది. పరీక్ష ఎప్పుడైతే పోయిందని తెలిసిందో ఆమె తన జీవితాన్ని ముగించి వెళ్ళిపోయింది. ఈ విధముగా ఏవో సమస్యలు ఎదురైనప్పుడు వారు తట్టుకోలేక, ఆ సమస్యలకు నిలబడలేక, మరి ఆ గాయాన్ని పూడ్చేవారు లేరని తలంచి వారి జీవిత యాత్రను ముగిస్తూ ఉంటారు. నీకు నువ్వే హాని చేసుకోకూడదని దైవ గ్రంథంలో ఉంది. నీకు నువ్వే హాని చేసుకుంటే, నీ ప్రాణమును తీసుకుంటే అది దేవుడిచ్చిన బహుమానం. నీ ప్రాణం తీసుకోవడానికి నీకు హక్కు లేదు. నువ్వు ప్రాణం తీసుకుంటే నువ్వు నాశనం అయిపోతావు, ఆరని అగ్నికి వెళ్ళిపోతావు. ఇప్పుడైతే నువ్వు ప్రాణం తీసుకోవాలని నీవు ప్రయత్నం చేసి ఏదో మందు తాగో, లేకుంటే కెరోసిన్ వేసుకునో, లేకపోతే నూతులో పడిపోయో, ఏదో విధంగా నీ జీవితాన్ని ముగించాలి అని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అలాంటి పొరపాటు నీ జీవితంలో కూడా చేయటానికి వీలు లేదు, ఎప్పుడు చేయటానికి వీల్లేదు. పిరికివాడిగా ఉండడానికి వీల్లేదు. శ్రమ దినమున నీవు కృంగినెడల చేతగాని వాడవు, చేతగాని దానవు. ఏ సవాలుకైనా, ఏ స్థితికైనా, ఏ పరిస్థితికైనా నీవు నిలబడాలి. ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, దేనివల్ల నేను ఇలాంటి శ్రమలోకి గురైపోయాను అని చెప్పి నిన్ను నీవు పరిశీలన చేసుకొని నీవు ప్రభు కొరకు నిలబడి, ప్రభువుకి నీ హృదయం ఇచ్చి, వాక్యం మీద లక్ష్యం ఉంచి, ప్రభు ఇచ్చిన వాగ్దానంలో చేపట్టి నువ్వు ధైర్యముగా నిలబడాలి. ప్రభువుకి నీ సమస్యను అప్పగించాలి. నువ్వు మరలా నీవు ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివి ప్రభు సన్నిధిలో అని చెప్పి లోకానికి రుజువు చేయాలి. అందువల్ల ప్రభు నిన్ను ప్రేమించి ఈ జీవితాన్ని ఇచ్చాడు. నువ్వు దానిని చేజార్చకూడదు, లేకుంటే దాన్ని మంట గలపకూడదు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా విలువైనటువంటి వ్యక్తివిగా నీవు ఉంటున్నావు. కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు గమనించాలి. మరణ భయం, మరణము అదంటే భయం. హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో, అందువల్ల జీవితకాలం అంతయు మరణ భయము చేత దాసత్వముకు లోబడిన వారిని విడిపించుటకు అనే మాట ఉన్నది. అపవాదిని మరణము చేత ఓడించుటకు అనే మాట ఉన్నది. అందువల్ల జీవితకాలం అంతా కూడా మరణ భయము చేత బాధపడేటువంటి అనేక మంది ఉన్నారు. ఆ భయం అందు ఎప్పుడు చనిపోతానని చెప్పి. అందువల్ల ప్రియమైన సోదరుడా, సోదరి, ప్రభు మాట్లాడుతున్నాడు ఏమేనంటే, నీ మరణ భయం చేత ఉన్నావు, కానీ మరణాన్ని తప్పించుకునేటువంటి విధానాన్ని నీవు యోచన చెయ్యాలి. అందువల్ల మరణము ఎవరు తప్పించగలరు? మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం అని 68 కీర్తన 20లో ఉన్నది. ఎవరు తప్పించలేరు నీ మరణాన్ని. మరణమును తప్పించడానికి ఎవడికి అధికారం లేదు, కానీ యేసు ప్రభుకు మాత్రమే అధికారము ఉన్నది. ఎందుకంటే మత్తయి 11:27 ప్రకారం తండ్రి సమస్తముపై తనకు అధికారం ఇచ్చినాడు. పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన చేతుల్లో ఉన్నాయి. పరమందు కానీ భూమి అందు కానీ ఎక్కడైనా సరే ఆయన సర్వాధికారి. సర్వాధికారి అయిన దేవుడు అని ఆదికాండం 17వ అధ్యాయం ఉన్నది. ఆయనకు అధికారం ఉన్నది. అధికారం ఉన్నది కాబట్టి
సర్వాధికారి అయిన దేవుడు నిన్ను తప్పించగలడు. అందువల్ల మరణమును తప్పించుకోవాలి అంటే నువ్వేమి చేయాలి? అసలు మరణం అనేది ఎందుకు వచ్చింది? మరణము అనేది దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము వల్ల వచ్చు జీతం మరణం. మానవుడు ఈ మరణ భయము చేత పీడింపబడుతూ ఉన్నాడు, మరణ సంఖ్యలలో ఉన్నాడు. అందువల్ల ఈ మరణము తప్పించుకోవాలి అని అంటే నీ జీవితాన్ని దేవునికి ఇష్టమైనదిగా నువ్వు మార్చుకోవాలి. అనగా పాపమును బట్టి మరణం వచ్చింది కాబట్టి నీ పాపాన్ని ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి. జన్మతః వచ్చిన పాపం, తలంపు చేత పాపం, మాట చేత పాపం, క్రియల చేత పాపం, మనోవాక్కాయ కర్మల చేత వచ్చినటువంటి పాపమును, నీ యవ్వనేచ్ఛను బట్టి వచ్చిన పాపమును ప్రభువు దగ్గర ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, ఆ పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతూ ఉన్నాను అని విరిగి నలిగిన హృదయముతో నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టాలి. అప్పుడు యేసు రక్తం సర్వమానవాళి పాప క్షమాపణ కొరకు ప్రభువు చిందించినటువంటి ఆ రక్తము మనలను శుద్ధీకరిస్తుంది. అందువల్ల అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనే మాట ఉన్నది. అందువల్ల యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువుని నమ్మినప్పుడు మనము ఎలాగూ ఇలాంటి ఆశీర్వాదం పొందగలం? మరణమును నుండి నీవు బయటపడాలి అని అంటే, ఆ రెండో మరణమునకు నువ్వు అప్పగింపబడకుండా ఉండాలి అని అంటే, నీవు పరిశుద్ధునిగా యేసు రక్తముతో కడగబడాలి అనే మాట మనం మాట్లాడుకున్నాం. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు మరణమును బంధించినాడు, మరణమును ఓడించినాడు, మరణమును జయించినాడు, మరణపు ముళ్ళు విరిచినాడు. ఎంతోమంది మహానుభావులు ఈ లోకానికి వచ్చారు, గొప్ప గొప్ప ఘనకార్యాలు చేశారు, రాజ్యాలు స్థాపించారు, చక్రవర్తులయ్యారు, ఏలికలుగా పాలన చేశారు, కొంతమంది మతాలు కూడా స్థాపించారు. కానీ చివరికి వారు మరణించి సమాధి అయిపోయినారు. అంతే వారి యొక్క చరిత్ర. అయితే యేసు ప్రభు దేవాతి దేవుడుగా ఉండి భూలోకమునకు మానవాకారుడుగా వచ్చి పాప భయము చేత పాపముతో నలిగిపోయి మరణ భయము చేత వారు జీవిస్తూ ఉండగా, పాప సంఖ్యలకు వారు బానిసలై ఉండగా, అట్టి వారిని విడిపించడానికి, పాప శాపం నుండి విడిపించడానికి, మరణ బంధకం నుండి వారిని తప్పించడానికి యేసు ప్రభు తన యొక్క ప్రాణమును దానము చేశాడు. శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని ఒలికించాడు. అంత మాత్రమే కాదు, సమాధి చేయబడ్డాడు. మూడవ దినాన్ని సమాధిని గెలిచి, సాతానును గెలిచి, మరణపు ముళ్ళు విరిచి అతడు సజీవుడిగా లేచినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది చరిత్ర. ప్రపంచము పుట్టినది మొదలుకొని ఎంతవరకు అలాంటి వార్త మనం వినలేదు. మరణమును జయించి లేచిన వాడు యేసు ప్రభు ఒక్కడే. అతడు సజీవుడు అనే మాట ఉన్నది. అందువల్ల మరణమును బంధించిన వాడు మరణ బంధకాలను నిన్ను విడిపించగలడు. నమ్మగలవా ఈ సత్యాన్ని? యేసు ప్రభు దగ్గర రాగలవా మరణం తప్పించుకోవడానికి? మరణపు ముళ్ళు విరిచిన వాడు నిన్ను మరణ బంధకాల నుండి తప్పించగలడు. మరణమును జయించిన వాడు నిన్ను ఆ మరణ శాపము నుండి వెలుపలకు తీయగలడు. ప్రేమైన సోదరి సోదరుడా, గమనించండి.
మరణములో నుండి జీవములోనికి దాటిపోవాలి అంటే మనం ఏమి చేయాలి? మంచిదే, మరణ భయం ఉన్నది, కానీ మనము దాన్ని ఎలా తప్పించుకోవాలి అని అంటే మరణములో నుండి జీవములో దాటిపోవాలి. అనగా ఏమి చేయాలి? జీవాధిపతి అయినటువంటి యేసు ప్రభు యొక్క మాటను నువ్వు వినాలి. యోహాను 5:24లో ఈ నా మాట విని, ఆయన మాట వింటే నువ్వు బ్రతుకుతావు, ఆయన మాట వింటే నువ్వు తప్పించుకుంటావు, ఆయన మాట వింటే నువ్వు జీవములో ఉంటావు, ఆయన మాట వింటే నువ్వు క్షమించబడతావు, ఆయన మాట వింటే నువ్వు ఆయన ఉండు స్థలములో మీరును ఉండులాగున, నేనుండు స్థలములో మీరును ఉండులాగున అనే మాట ఉన్నది. అందువల్ల ఆయన ఎక్కడుంటాడో మనం ఉంటాము. ప్రియమైనటువంటి బిడ్డలారా, నువ్వు పాతాళంలో ఉండవు, నువ్వు అగ్నిలో కాలవు, నువ్వు నాశనం అయిపోవు. యుగ యుగాలు కూడా ప్రభుతో కూడా మనం ఉంటాం. అందువల్ల ఏ నా మాట విని, ఆయన మాట అగ్ని వంటిది, ఆయన మాట సుత్తి వంటిది, ఆయన మాట జీవముతో కూడింది, ఆయన మాట మనకు ఆశీర్వాదంతో కూడింది, ఆయన మాట మన ధైర్యపరిచేది. నువ్వు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఈ జీవితాన్ని ముగించాలని నువ్వు నలిగిపోతున్నావు. ప్రియమైన సోదరి సోదరుడా, గమనించు. నీ భర్త నీకు అన్యాయం చేశాడు కానీ యేసయ్య నీకు అన్యాయం చేయడు. నీ భార్య నీకు అన్యాయం చేసింది కానీ యేసయ్య నీకు అన్యాయం చేయడు. నీ పిల్లలు నీకు అన్యాయం చేశారు, యేసయ్య నీకు అన్యాయం చేయడు. నీ ఉద్యోగం, నీ అధికారులు నీకు అన్యాయం చేశారు, నీకు రావాల్సిన ప్రమోషన్ ఇంకొకరికి ఇచ్చేశారు. ఇగో నీ యొక్క ప్రొఫెషనల్ కోర్సులో నువ్వు ఫస్ట్ క్లాస్లో ఉండాలి, కానీ నీ మీద గ్రెడ్జ్ పెట్టుకొని నేను ఫెయిల్ చేశారు, అందుకే నువ్వు కృంగిపోయావు. ప్రేమ బిడ్డ, ఆలోచన చేయి. యేసు ప్రభు నీకు అన్యాయం చేయడు, యేసు ప్రభు నీకు అవమానం తీసుకురాడు. ఆయన మాట నీకు జీవపు ఓట, ఆయన మాట నీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆయన వాగ్దానం నిన్ను బలపరుస్తుంది. చెప్పన సఖ్యం కానీ మహిమయుక్తమైన సంతోషాన్ని నువ్వు చూస్తావు. అందులో మరణ ఛాయల్లో ప్రయాణం చేస్తున్నావు, మరణము పొందాలని అపేక్షిస్తున్నావు, ఈ జీవితాన్ని ముగించాలని నువ్వు అనుకుంటున్నావు. ప్రేమటువంటి బిడ్డ, ఆలోచన చేయి. యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ స్థలంలో నువ్వు కృంగిపోయావో, ఏ స్థలంలో నువ్వు బలహీనమైపోయావో, ఏ స్థలంలో తృణీకరింపబడ్డావో, ఏ స్థలంలో నువ్వు నలిగిపోయినావో, ఏ స్థలంలో నీవు అవమానం పొందేవో, ఆ స్థలంలోనే ప్రభు నిన్ను ఘనపరుస్తాడు, ఆ స్థలంలోనే ప్రభు నిన్ను నిలబెడతాడు, ఆ స్థలంలోనే నీవు అనేకులకు ఆనిముత్యముగా ఆశీర్వాదంగా ఉంటావు. నమ్మగలవా? ఎప్పుడు ఆయన మాట నువ్వు నమ్మితే, ఆయన నీతో చెప్పింది నువ్వు చేస్తే, ఆయన నామమందు నువ్వు విశ్వాసం ఉంచితే, నువ్వు ఏదైనా అతని విరోధంగా పాపము చేస్తే నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే, ప్రభువా నన్ను కరుణించు తండ్రి, ఈ దీనస్థితిలో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో బాబు, ఈ కుదరని రోగము నన్ను ఇబ్బంది చేసి నన్ను నలిపేస్తుంది, బాధ పెడుతుంది, రాత్రులు నిద్ర లేదు, కంటికి నిద్ర కరువైపోయింది, వైద్యం చేసుకోవడానికి దారి లేదు, నాకు సహాయం చేయవారు లేరు, సహాయం ఎక్కడి నుండి వచ్చును? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఎత్తగలవా నీ కన్నులు యేసయ్య వైపు? ఆయన మన కొండ, ఆయన మన కోట, మన శైలము, మన దుర్గము. అందుని బట్టి ప్రేమటువంటి సోదరి సోదరుడా, ఆలోచన చేయి. యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరణము నువ్వు తప్పించుకోవాలి, జీవములో నువ్వు ఉండాలి. ఎంతకాలం? యుగ యుగములు. ఆయన ఉన్నంతకాలం, ఆయన సన్నిధి ఉన్నంతకాలం, ఆయన రాజ్యము ఉన్నంతకాలం. ఎంతకాలం? యుగ యుగములు. లేకపోతే నువ్వు ఎక్కడుంటావు? ఎక్కడుంటావు అంటే ఆరని అగ్నిలో నువ్వు నలిగిపోతావు, కాలిపోతావు. ఆ దినములలో మరణము వెదకుదురు కానీ అది వారికి దొరకదని ఉన్నది. అంటే అంత శ్రమ తట్టుకోలేక నువ్వు మరణాన్ని వెతుకుతావు. అందువల్ల దయచేసి ప్రియమైన సోదరి సోదరుడు ఆలోచన చేయి. అందువల్ల మరణం అంటే నువ్వేదో అనుకుంటున్నావు,
ఎవరో ఏదో చెప్తే నువ్వు నమ్ముతున్నావు. నమ్మవద్దు. మరణము ఈ లోకయాత్ర ముగించావా, నీవు పాతాళానికి పోవాలి. పాతాళాన్ని తప్పించుకోవాలని అనుకుంటే జీవాధిపతి అయినటువంటి ఆయన మాటను మనము వినాలి. ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి. మన హృదయాన్ని ఆయనకు అప్పగించాలి. ఆయన చెప్పింది మనము చెయ్యాలి. అందువల్ల ఆయన మీతో చెప్పినది చేయుడి అనే మాట ఉన్నది. ఒక మాట ఉన్నది 11 అధ్యాయము 25లో 26లో యోహాను సువార్త, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరుడి, ఈ మాట వింటున్నావా? ఎవరు చెప్పింది ఈ మాట? యేసు ప్రభు తన స్వయాన పలికిన మాట. లోకంలో ఎవరు చెప్పగలరు ఈ మాట? ఎవరికి ఆ ధైర్యం ఉంది చెప్పడానికి? యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు కాబట్టి, మరణమును జయించినాడు కాబట్టి, మరణపు ముళ్ళు విరిచినాడు కాబట్టి, సాతానుకు సిగ్గు కలిగించినాడు కాబట్టి, జయోత్సాహముగా తన యొక్క విజయోత్సాహాన్ని లోకానికి చాటినాడు కాబట్టి, సాటి లేనివాడు కాబట్టి చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను, ఒకవేళ చనిపోవచ్చు కానీ వాడు బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికీ చనిపోడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత నిరీక్షణతో కూడిన మాట, ఎంత ధైర్యాన్ని, ఎంత ప్రోత్సాహాన్ని కలిగించేటువంటి మాట యేసు ప్రభు యొక్క మాట. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. యేసు ప్రభు జీవము గల దేవుడు, మరణంపై అధికారం కలిగిన వాడు కాబట్టి మరణించిన లాజరు 4 దినాలు సమాధిలో ఉంటే మాటతోనే సజీవంగా లేపినాడు. లాజరు, నిద్ర నుండి లేచి వెలుపలికి రా. అన్నయ్య, మరియా, మార్తా, మీ సోదరుని కట్లు విప్పండి. ప్రభు, నీ ప్రేమామృతం వల్ల నాకు మరలా జీవాన్ని ఇచ్చు. కలకాలం నీ సేవ చేసుకుంటూ బతుకుతాను. అలాగే చనిపోయిన వారు అనేక మందిని యేసు ప్రభు లేపిన సంఘటనలు ఉన్నాయి. ప్రియమైన బిడ్డ, పాపముల చేత అపరాధములతో సచ్చిన స్థితిలో ఉన్న నిన్ను జీవముగా నడిపించడానికి యేసు ప్రభు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి కుమారుడైన యేసుక్రీస్తుని నువ్వు ముద్దు పెట్టుకో. కీర్తన గ్రంథం 2 అధ్యాయం 12లో, కుమారుని ముద్దు పెట్టుకునడి, లేని యెడల ఆయన కోపించును. అందువల్ల మరణము తప్పింపబడి జీవనంలోనికి వెళ్ళి యుగ యుగాలు ఆయనతో ఉండాలి. సంతోషముతో, ఆనందముతో, పరిశుద్ధులతో, దేవదూతలతో ఆయన గొప్ప నామాన్ని మహిమపరచాలి అని అనుకుంటే కుమారుడని యేసుక్రీస్తుని నువ్వు ముద్దు పెట్టుకోవాలి, నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మాలి. అందువల్ల ప్రభువును నమ్మి పాపక్షమాపణ పొంది ఆ మరణము దాటి జీవములో ఉండాలి అని యేసయ్య పేరట ఈ మాటలు మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియారా, ఎలాంటి సమస్యలో ఉన్నావు, ఎలాంటి బాధలో ఉన్నావు, ఎలాంటి ఇబ్బందులు నలిగిపోతున్నావు, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఈ క్షణమందే నిన్ను తాకి నీకు స్వస్థతనిస్తాడు. ఈ క్షణమందే నిన్ను దర్శించి నీకు విడుదలనిస్తాడు. ఈ క్షణమందే నిన్ను దర్శించి నీకు ఓదార్పునిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమల మా తండ్రి, మీ నామాన్ని ఘనపరిచి గొప్ప చేస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఎంతోమంది మరణ భయము చేత వారు పీడింపబడుతూ ఉన్నారు. మా తండ్రి, మరణము తప్పించుకోలేక పాతాళానికి పోతున్నారు. మా ప్రభువా, మా తండ్రి, అట్టి వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా తండ్రి, మరణము జయించిన జీవాధిపతివి కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభువా, అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టండి. కుటుంబ సమస్యల్లో ఉన్నవారిగా వాడికి విడుదల చేసి నెమ్మదివ్వండి.
ఆ కుటుంబ సమస్యను గలిబిలి చేస్తున్న సాతాన్ని యేసు నామములో బంధిస్తూ మీకు మహిమ చెల్లిస్తూ, ఇదిగో ప్రభువా, ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహపరిచి స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలపై మీ ఆశీర్వాదం ఉంచమని మనం చేసుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ దిన బిడ్డల నిత్యము తోడే నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. జీసస్ హీల్స్ మినిస్ట్రీస్ హోలీ ఫైర్ వర్షిప్ ఆదివారం ఆరాధనా సమయాలు ఉదయం 10:30 నుండి 1 గంట వరకు NH5 కంచరపాలెం హోలీ ఫైర్ వర్షిప్ ప్రార్థనా మందిరములో జరుగును. ఇంగ్లీష్ ఆరాధన ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 7:30 గంటల వరకు హోలీ ఫైర్ వర్షిప్ కంచరపాలెంలో జరుగును. మీ అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము. మా అడ్రస్ జీసస్ హీల్స్ మినిస్ట్రీస్ హోలీ ఫైర్ వర్షిప్, డోర్ నంబర్ 36-79-32 NH5 కంచరపాలెం, విశాఖపట్నం 530008. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.